హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అలా సిరి రూమ్లోకి వెళ్ళి ఏడ్చి ఏడ్చి మధ్యలో నిద్రపోతుంది. ఉదయం సిరి నిద్ర లేచి కాలేజ్కి రెడీ అయి రూమ్ నుంచి బయటకు వస్తుంది. సిరి వచ్చేసరికి అందరూ టిఫిన్ తినడానికి కూర్చొని ఉంటారు. సిరి కూడా వాళ్ళతో పాటు వచ్చి కూర్చొని టిఫిన్ తింటుంది. వైష్ణవ్ తినేటప్పుడు సిరిని చూస్తాడు. తన ఫేస్ అంతా డల్గా ఉంటుంది. ఎందుకలా ఉంది అని ఆలోచిస్తూ టిఫిన్ చేస్తాడు. టిఫిన్ తినేసి ఇద్దరు కాలేజ్కి బయలుదేరుతారు. సిరి రాగానే వైష్ణవ్ ఇలా అంటాడు, ఏమైంది సిరి, ఫేస్ ఎందుకలా ఉంది, ఏడ్చావా లేదా సరిగ్గా నిద్రపోలేదా అని అడుగుతాడు. దానికి సిరి, అదేం లేదు బావా, నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు అని చెప్తుంది. మరైతే కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయి అని అడుగుతాడు. దానికి సిరి తడబడుతూ, అది బావా, నైట్ నిద్ర రాకపోయేసరికి కొరియన్ సిరీస్ చూస్తున్నా, అందువల్ల కళ్ళు ఎర్రగా ఉన్నాయి అని చెప్తుంది. వైష్ణవ్, నువ్వు నా దగ్గర ఏమీ దాచట్లేదు కదా అని అడుగుతాడు. అదేం లేదు బావా, ఏదన్నా ఉంటే నీకు చెప్తాను కదా, దాచే విషయం అయితే ఏం లేదు అని చెప్తుంది. మరైతే నైట్ నిద్రపోలేదు అని అడుగుతాడు. అది రాత్రి అమ్మ వాళ్ళు బాగా గుర్తొచ్చారు. ఎప్పుడు వాళ్ళని వదిలి ఇన్ని రోజులు లేను కదా, అందుకే అమ్మ వాళ్ళు బాగా గుర్తొచ్చారు అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కాలేజ్కి వెళ్తారు. తరువాత ఎవరి క్లాస్ రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా రోజులు గడుస్తూ వస్తూ ఉంటాయి. వైష్ణవ్ సిరితో ఎంత బాగున్నా సిరి ఏదో ఒక విషయంలో వైష్ణవ్ని తప్పుపడుతూ వచ్చేది. ఇలాగే తనని దూరం పెడుతూ వచ్చేది. అదంతా వైష్ణవ్ గమనిస్తున్నా, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ముందులాగా నాతో మాట్లాడుకుంటూ ఉన్నావు అని అడిగితే సిరి ఆ సమయానికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేది. వైష్ణవ్ అంతా గమనించి తను ఎందుకిలా ఉంది అని తెలుసుకోవాలి అనుకుంటాడు. అలా కొన్ని రోజులు సిరిని గమనిస్తూ వస్తాడు. అప్పుడు సిరి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఒంటరిగా ఉంటే ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా గమనించిన వైష్ణవ్ సిరితో ఎలాగైనా మాట్లాడాలి అనుకుంటాడు. అలా ఒకరోజు సిరి ఒంటరిగా కూర్చొని ఉంటుంది. వైష్ణవ్ సిరి దగ్గరకు వెళ్ళి, ఇక్కడేం చేస్తున్నావు, ఒక్కటే కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. దానికి సిరి, ఏం లేదు బావా, క్లైమేట్ బాగుందని ఇలా వచ్చి కూర్చున్నాను అని చెప్తుంది. క్లైమేట్ బాగుంటే ఇక్కడ కూర్చొని ఏడుస్తూ చూడాలా అని అడుగుతాడు వైష్ణవ్. అయ్యో బావా, నేనేమీ ఏడవటం లేదు, ఊరికే అలా కూర్చున్నాను అని చెప్తుంది. దానికి వైష్ణవ్, ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తావు సిరి, ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటావు, ఏదన్నా మాట్లాడితే అక్కడి నుంచి వెళ్ళిపోతావు, ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు, నేను ఏమన్నా మిస్టేక్ చేశానా, పోనీ నేను ఏమి మిస్టేక్ చేశానో చెప్పు, నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను అని చెప్తాడు. అయ్యో బావా, నువ్వు ఏదేదో ఊహించుకోవద్దు, నేనేమి నిన్ను దూరం పెట్టడం లేదు, నాకు మనసు బాగోలేక ఇలా ఉన్నాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు, నువ్వు ఎక్కువ ఆలోచించద్దు అని చెప్తుంది. నీ మనసు ఎందుకు బాగోలేదు, నాకు చెప్పుకోకూడదా సిరి, నేను అంత కానివాడినా, ఎందుకు ఏ విషయం నాతో నువ్వు చెప్పుకోవు, నేను నీతో అంత ఫ్రీగా ఉండటం లేదా, నువ్వు నా దగ్గర ఏ విషయమన్నా చెప్పాలన్నా ఎందుకు అంత భయపడతావు, నేను నీకు అంత ఫ్రీడమ్ నా దగ్గర నీకు ఇవ్వలేదా అని అడుగుతాడు. అదేం లేదు బావా, నేను అమ్మ వాళ్ళని చూసి చాలా రోజులైంది కదా, అందుకే కొంచెం అలా ఉన్నాను, ఒక 2 days వెళ్ళి అమ్మ వాళ్ళని చూసేసి వస్తాను అని చెప్తుంది. ఇప్పుడేంటి ఇంత సడన్గా ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నావు, ముందే నాకు చెప్పొచ్చు కదా, నేనన్నా తీసుకుని వెళ్ళేవాడిని, లేదా అత్తయ్య వాళ్ళనన్నా ఇక్కడికి రమ్మనేవాడిని అని చెప్తాడు. లేదు బావా, అమ్మ వాళ్ళు రావాలంటే వాళ్ళకి కష్టమవుతుంది, అందుకే నేనే ఒక 2 రోజులు వెళ్ళి వద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మామయ్యకి చెప్పి మామయ్య ఏం చెప్తాడో దాన్ని బట్టి ఆలోచిద్దాం అనుకున్నాను, ఈలోపు నువ్వే వచ్చి ఇలా మాట్లాడావు,
అంతకు మించి ఇంకేం లేదు. నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. నేనేమి నిన్ను దూరం పెట్టట్లేదు అని చెప్తుంది. అయితే మరి ఎందుకు ముందులాగా నువ్వు నాతో మాట్లాడట్లేదు? ఈ మధ్య ఏదో ఒకదానికి మనం గొడవ పడుతూనే ఉన్నాము. నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తూ వచ్చావు అని అడుగుతాడు. అయ్యో బావా, నేనేమి నిన్ను కావాలనే అవాయిడ్ చేయటం లేదు. మనిద్దరం ఎప్పుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మన గోల్స్ మనం ఎప్పుడు రీచ్ అవుతాము? మనం మన గోల్ రీచ్ అయితే ఇంట్లో వాళ్ళే మనిద్దరికీ పెళ్లి చేస్తారు కదా. ఇలా నేను అడిగిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పు. అయినా మనము మన గోల్ రీచ్ అవ్వడానికి నువ్వు నాతో మాట్లాడడానికి ఏం సంబంధం ఉంది? నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఇంకా డిస్టర్బ్ అవుతాను. అప్పుడు సరిగ్గా కాన్సన్ట్రేషన్ చెయ్యలేను అని చెప్తాడు. ఓకే బావా, ఇంకొకసారి అలా ఉండనులే. నేను మామూలుగానే ఉంటాను. ఒక 2 రోజులు వెళ్ళి అమ్మ వాళ్ళని చూసి వస్తాను. తర్వాత అంతా మామూలు అయిపోతుంది అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొంత సమయం తర్వాత ఇద్దరు మాట్లాడుకొని కిందకి వస్తారు. వైష్ణవ్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. సిరి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. అక్కడికి వాళ్ళ అత్త వస్తుంది. ఏంటే, వాడితో తిరగొద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకో మా వాడు వెనుక తిరుగుతావు? మీ అమ్మా నాన్న నేర్పించిన సంస్కారం ఇదేనా నీకు అని అడుగుతుంది. దానికి సిరి, ఎందుకత్తయ్యా అలా మాట్లాడతారు మీరు? బావకి దూరంగా ఉండమన్నప్పటి నుంచి నేను బావతో దూరంగానే ఉన్నాను. నేను ముందులాగా బావతో మాట్లాడటం లేదు. అయినా మీకు నేనంటే ఎందుకు ఇష్టం లేదు అత్తయ్య అని బాధగా అడుగుతుంది సిరి. అసలు నిన్ను నేను ఎందుకు ఇష్టపడాలి? నీలో ఏముందని ఇష్టపడాలి? కలర్ అంటావా? పర్లే, బాగానే ఉంటావు. మరి నీ వెనక ఆస్తి ఉందని, ఈ ఆస్తి ఏముందని? ఆ పల్లెటూరులో పొలాలు తప్పితే ఇంకేముంది నీకు ఆస్తి? అదే నాకు నచ్చిన మా అన్నయ్యకు కూతురుంది. నీకంటే అందంగా ఉంటుంది. నీకంటే ఆస్తి కూడా ఎక్కువే. అన్నిట్లో నీకంటే ఎక్కువే. అందుకే నా కొడుక్కి నా అన్న కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. అప్పుడే నువ్వు వచ్చి తగలడ్డావు నా ఇంట్లో. ఎలాగైనా మిమ్మల్ని దూరం చేయాలనుకున్నా. ముందు చూస్తే బాగానే ఉన్నారు. కానీ రోజులు పెరిగే కాడికి మీ ఇద్దరు దగ్గరవుతూ వచ్చారు. అందుకే నీకు ఆ రోజు చెప్పాను వైష్ణవ్కి దూరంగా ఉండమని. ఇప్పుడు కూడా చెప్తున్నాను. నా కొడుక్కి ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సిరి అక్కడే సోఫాలో కూర్చొని చాలాసేపు ఆలోచించి అలా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అలా కొంతసేపు అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది. కొంత సమయం తరువాత అందరూ డిన్నర్ చేసేకి వస్తారు. అందరూ కూర్చొని డిన్నర్ చేసేటప్పుడు సిరి వాళ్ళ మామయ్యతో ఇలా అంటుంది. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.